దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 7వ తేదీ మే మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడినై యుందును. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడినై యుందును. నిర్గమకాండము 6వ అధ్యాయము 7వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసు. ఇది పూర్తి వాగ్దానం. అయితే ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ నేను చదువుతున్నాను. Exodus chapter 6 verses 7. I will take you to be my people. నేను మిమ్మల్ని నా ప్రజలుగా చేసుకుంటాను. And I will be your God. మరియు నేను మీకు దేవుడుగా ఉంటాను. And you shall know that I am the Lord your God. మీరు నేనే మీ దేవుడనైన యెహోవాను అని తెలుసుకుందురు. Who has brought you out from under the burdens of the Egyptians. ఐగుప్తీయులు పెట్టుచున్న భయంకరమైన ఆ బాధల నుండి, ఆ కాడి నుంచి మిమ్మును విడిపించి తప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. ఇది ఈ యొక్క వాక్య సారాంశం. అయితే గాడ్ ప్రామిసెస్ డెలివరెన్స్. ఇక్కడ మనము ఈ అధ్యాయానికి వారు ఏమి పెట్టారు పేరు అంటే, దేవుడు విడిపిస్తాను అని వాగ్దానము చేయుట. మనము ముందు వెనక చూస్తే ఒక్కసారి ఈ నిర్గమకాండము 6వ అధ్యాయము ఏ విధముగా ప్రారంభించబడింది. మొట్టమొదటి వచనం చూస్తే, యెహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. అంటే దేవుడు జవాబిస్తున్నాడు మోషేకి. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయును. కనుక దేవుడు ఏ విధంగా చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు అనేది మనం నేర్చుకునే ముందు, దేవుడు మోషేతో ఇట్లనెను: నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను అను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. యెహోవాను నామము వారికి తెలియబడలేదు. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు, ఐగుప్తీయుల దాసత్వమునకు లోపరిచిన ఇశ్రాయేలుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో చెబుతూ, యెహోవాను నేనే ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును రప్పిస్తాను. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఈ జవాబు చెప్తున్నాడు అని అనుకున్నాం కదా. 5వ అధ్యాయము మనం చూసినప్పుడు ఇక్కడ ఫరో యొద్ద నుండి వెళ్ళి ఆ యొక్క ఇశ్రాయేలులు మోషే అహరోనులతో చూచి ఏమంటున్నారో తెలుసా? దేవుడు మాకు న్యాయము చేయునుగాక. కారణం ఏంటి? ఎందుకు జరిగింది ఇలాగా? ఒక్క మాటలో దేవుడు మోషేకి ప్రత్యక్షమయ్యాడు. ఆ సీనాయి కొండ మీద మండుచున్న పొదలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమని చెప్తున్నట్లు దేవుడు మనము ఇక్కడ చూడగలుగుతున్నాము అంటే, 3వ అధ్యాయము 7వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను చేసిన నా నిబంధన జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. మరియు ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచాను. పనులలో తమ్మును కష్టపెట్టు వారికి బట్టి వారు పెట్టిన మొర వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసినవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమును నడిపించుటకు నేను దిగివచ్చున్నాను. రా, నేను నిన్ను ఫరో యొద్దకు పంపుతున్నాను. అయితే అహరోను, మోషే వారి యొద్దకు వెళ్ళి
దేవుడు మిమ్మల్ని చూడవచ్చాడు, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాను అని చెప్పాడు అని చెప్పినప్పుడు ఆ కర్ర వాళ్ళు వేసినప్పుడు పాముగా మారడము ఇవి చూపించినప్పుడు నిజంగా దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, మమ్మల్ని విడిపిస్తారు అని చెప్పి వారు నమ్ముతారు. అయితే మోషే ఫరో యొద్దకు వెళ్ళి నిలబడినప్పుడు మోషేని చూచి ఫరో అంటాడు, యెహోవా ఎవడు, నేను ఎందుకు విడిపించాలి, నేను తప్పించినాను. ఇక్కడ కథ ప్రారంభమవుతుంది. మనమందరం కూడా మన జీవితాలు ఏమనుకుంటామంటే సున్నితంగా వెళ్ళిపోవాలి, ఒకరి ఊసు మనకొద్దు, ఒక కష్టం మనకొద్దు, నిందలొద్దు, ఏదో మనం కష్టపడ్డామా, తిన్నామా, మన మట్టుకు బాగున్నామా. కరెక్టే, నీ ఆలోచన 100% కరెక్టు. కానీ అది నీ జీవితం కాదు, అది నీ కుటుంబం కాదు, నీకంటూ ఏదీ లేదు. మళ్ళా సంఘానికి వస్తావు, నాదంటూ ఏదీ లేదు, అంతా నీవిచ్చింది అంటావు. కానీ నీకు తెలియకుండా నీ మనసు ఎలా ఉంటుంది అని అంటే, చాలా నిన్ను మోసం చేసేది ఏదన్నా ఉంది అంటే అది నీ మనసు. కనుక నువ్వు చెప్తుంది కరెక్టు, అది మంచితనం. అంటే ఒకరి ఊసు నాకొద్దు, ఒకళ్ళ జోలు నాకొద్దు, నేను కష్టపడ్డాను, నేను నీతిగా బతుకుతున్నాను, నిజాయితీగా బతుకుతున్నాను, 10 మందికి నేను పెట్టాలే తప్ప ఒకళ్ళ దగ్గర నేను చేయి చాపకూడదు, ఇవి బాగున్నాయి. కానీ దీనికోసం దేవుడు నిన్ను పుట్టించలా. దేవుడు పుట్టించింది నిన్ను నన్ను ఆయన మహిమ కోసం. నీవు నేను దేవుడని తెలుసుకోవాలి. కనుక మోషేకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు తెలుసు అనే దానికంటే దేవుడు మోషేకి తెలియడం ముఖ్యం కాదు, సేవకుడికి తెలియడం. ఏ ప్రజల యొద్దకు పంపబడతాడో సేవకుడు, వారికి కూడా దేవుడు అని రుజువు చేయడానికి ఏముంది నీ దగ్గర? వారు నన్ను నమ్మరు, అది సత్యమే. దేవుని కోసము అవును నువ్వు చేసావన్న ప్రార్థన అదే కారణమని ఎలా తెలుస్తుంది? మరి వాళ్ళు బ్రతుకుతున్నారు కదా, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి. మరి ఈ లోకపరంగా చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసి విజయం పొందిన వారి కంటే దేవుని ఎరుగని బిడ్డలకి మంచి ర్యాంకులు సివిల్స్ లో అవి ఇవి వచ్చి మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు కదా. కనుక ఈ తేడా ఎలా గమనించగలుగుతాము? అర్థం ఏంటంటే చాలాసార్లు మన మనస్సు దేని మీద లక్ష్య పెడుతుంది. ఈరోజు దైవధ్యానం చేసుకుంటుంటే, నా కుమారుడా, వాళ్ళు నా యొద్దకు వస్తారు కానీ నేను ఆశించినట్లుగా రారు, వారు లాభము ఆశించి వస్తారు. అవును, దేవుని దగ్గరికి నువ్వు నేను ఎందుకు వస్తున్నావు? మనము లాభము ఆశించి, దేవుడు మేలు చేస్తాడు, దేవుడు ఏదో నన్ను విడిపిస్తాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు, దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు, ఈరోజు మంచి రోజు, ఈరోజు నేను దేవుని ప్రార్థన చేస్తే అంటే నీవు నీ స్వలాభము అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, నీకు వచ్చిన సమస్య నువ్వు చూస్తున్నావు కానీ దేవుడు ఆ సమస్యని నిన్ను చూడమని పంపట్లా. దేవుడు ఆ సమస్య ద్వారా దేవుని తెలుసుకుంటామని. కనుక ఎప్పుడైతే ఫరో యొద్దకు వెళ్ళి మోషే చెప్పాడో, ఫరో కోపం వచ్చింది, వారి మీద ఇంకా భారం పెంచేశాడు, ఇంకా అధికం చేశాడు. అంటే బిడ్డని కనే ముందు ప్రసవ వేదన మరీ ఎక్కువ అవుతుంది 9 నెలల కంటే. కనుక అప్పుడు మోషే ప్రార్థన ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే మీరు మాకు అన్యాయం చేశారంటే మోషే చెప్తున్నాడు, నీవేళ ఈ కీడు చేస్తేవి, నన్ను ఎందుకు పంపావు? నీ పేరట మాట్లాడినప్పుడెల్లా ఈ జనులకు కీడే చేయుచున్నాడు. కాబట్టి అక్కడ ఇర్మియా కానీ యెషయా కానీ ప్రవక్తలందరూ ఇదే మాట చెప్తున్నారు, నీ నామము ఎత్తగానే మాకెందుకు కీడు జరుగుతుంది కదా, అసలు వీరిని ఎందుకు దాస్యత్వానికి పంపాలి, వీరిని ఎందుకు విడిపించాలి, అసలు ముందు వెనుక ఏమి జరిగింది అని చూస్తే ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహామును బయటికి పిలిచి ఆకాశ నక్షత్రముల వైపు చూపించి ఇంతగా నేను ఆశీర్వదిస్తున్నాను అని దేవుడు చెప్పాడు. అసలు 75 సంవత్సరాలకి అబ్రామును పిలిచాడు, షారాయిని పిలిచాడు. 25 సంవత్సరాలు ఎందుకు ఇవ్వకుండా నడిపించాలి?
ఏమయ్యాడు నీ దేవుడు? ఏమైంది నీ దేవుని వాగ్దానము? ఎందుకు 2 సార్లు భార్యని వేరే రాజులు ఎత్తుకుపోవాలి? ఎందుకు కరువు రావాలి? ఎందుకు ఇష్మాయేలు దూరమైపోవాలి? ఎందుకు హాగర్ని మళ్ళా పెళ్లి చేసుకుని పిల్లలను కనాలి? ఎందుచేత దేవుడు గర్భం మూశాడు? చాలా ప్రశ్నలు కదా. ప్రశ్నలన్నిటికీ జవాబు నేను అడిగాను దేవుణ్ణి. నేను సురేష్ యొక్క దేవుడను అంటే నీవు నన్ను వ్యక్తిగతముగా తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నాకు ఎలా తెలుస్తుందని అబ్రాము దేవుణ్ణి అడిగినప్పుడు, నీవు ఒక పని చేయి, బలి అర్పణ చేయి, అప్పుడు నేను నీకు తెలియపరుస్తానంటాడు. ఆదికాండం 15:12. ప్రొద్దు గుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర. ఎందుకు పట్టాలి ఆ సమయంలో? గాఢ నిద్ర అంటే మత్తిచ్చినట్లు. ఇంకా అతను స్పృహ కోల్పోయి గాఢ నిద్ర నోవాహుకు కలిగింది, ఆదాముకు కలిగింది. అప్పుడు జరగకూడని కార్యాలు కొన్ని జరిగినాయి. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉండరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులవుతారో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. కాబట్టి ఇప్పుడు ఎందుకు అంటే ఇంకా ఏమి ఎరుగక ముందే జరగబోయే విషయాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్లస్ పర్టికులర్ గా టైం పీరియడ్ కూడా చెప్తున్నాడు, 400 ఏండ్లు. దీనికి జవాబు ఎక్కడ ఉంది అని మనం చూస్తే నిర్గమాకాండము 12వ అధ్యాయము మనము చూసినప్పుడు ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యము ఎంత ఖచ్చితము అనేది మనము నెరవేరినట్లు ఇక్కడ చూస్తున్నాం. అక్కడ ఎప్పుడైతే ప్రథమ సంతానము జ్యేష్ఠ పుత్రుడు చనిపోతాడో, ఈ యొక్క అంటే ఐగుప్తీయుల ఇంటిలో ప్రతి ఒక్కరూ చనిపోతారు, కానీ ఇశ్రాయేలుల ఇంటిలో వారు హిస్సోపు ఆ యొక్క కుంచెతోటి ఎప్పుడైతే నిలువు కమ్మి అడ్డు కమ్మి వేస్తారో, అర్ధరాత్రి జరిగినదేమనగా సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో సైతం ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు అందరినీ హతము చేశాడండి. మహాఘోష పుట్టింది. అంటే 10 తెగుళ్ళు అనే కంటే 10 అద్భుతాలు చేసి అప్పుడు వారిని కేవలము దేవుడు తీర్పు తీర్చాడని, వారి ఇరువురి మధ్య గొప్ప కార్యాలు దేవుడు చేశాడని అప్పుడు చెప్పబడుతుంది. ఇక్కడ ఏంటంటే, అప్పుడు వారు సమూహములుగా బయలుదేరి గొప్ప పశు సంపదతో ఆహారం కూర్చుని, ఇదిగో నిర్గమకాండం 12:40. ఇశ్రాయేలులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గతించిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి. అంటే దేవుడు విమోచనకర్త, విడిపించేవాడు. ఇప్పుడు మనం అనిపించవచ్చు కదా, ఎందుకు ఇలా చేయాలి? చాలాసార్లు స్వస్థపరిచాడు అంటారు. నేను స్వస్థపరిచాడను, మరి రోగం ఇచ్చింది నువ్వే కదా, ఈ రోగానికి కారణం ఏంటి అని దేవుణ్ణి అడిగినప్పుడు, ఇక్కడ దేవుని యొక్క వాక్యము సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో హన్నా ఈ విధంగా చెప్తుంది. అంటే మొదటి గ్రంథంలో ఏమని? హన్నా విజ్ఞాపన చేసి, దేవుని యందు నీవు గొప్ప దేవుడవు, అనంత జ్ఞానివి, నీవు తప్ప ఏ దేవుడు లేడు అని చెప్పుతూ, ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు బలము వలన యుద్ధము జయించలేరు, తృప్తిగా భుజించిన వారు అన్నము కోసము, అంటే బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి, అంటే గుడ్లు దాసులు అవుతారు, దాసులు గుడ్లు అవుతారు కనుక గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేక మంది పిల్లలను కనిది కృషించిపోవును. జనులను సజీవులుగాను మృతులుగా చేయవాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు యెహోవాయే. యెహోవాయే ఐశ్వర్యమును దరిద్రమును కలుగు చేయవాడు, కృంగ చేయవాడు, లేవనెత్తువాడు, దరిద్రులను అధికారులతో
కూర్చుండబెట్టుటకు పెంట కుప్పల మీద నుండి దీనదని. అంటే మీరు చూసినప్పుడు ఇటు పక్కన దావీదు ఉన్నాడు, అటు పక్కన గొలియాతు ఉన్నాడు. గొలియాతు చాలా బలవంతుడు, చాలా యుద్ధశూరుడు, యుద్ధములో ప్రావీణ్యము పొందినవాడు. అంటే శత్రువు ఎప్పుడూ బలముగా ఉంటాడు, కానీ దావీదు ఎప్పుడూ చిన్నగా ఉంటాడు. దేవుడు ఆవగింజంత విశ్వాసం అడుగుతున్నాడు. ఎప్పుడైతే దావీదు ఏమి చెప్తున్నాడు ఇక్కడ, సమూయేలు 1 గ్రంథము 17వ అధ్యాయం 45 నీవు కత్తి ఈటె ధరించుకొని బల్లెము పట్టుకొని నా మీదకి వస్తున్నావు, అయితే నీవు తిరస్కరించిన యెహోవా పేరట నేను నిశ్చయముగా నిన్ను చంపి ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని ఈ రోజు ప్రజలు తెలుసుకుంటారు. యుద్ధము యెహోవాదే. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఇవే మాటలు మనం చూసినప్పుడు ఆ యొక్క ఎలీషా ఏమంటాడు, రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయం 16వ యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ లోయలో చాలా గోతులు తవ్వించుడి, వారి యుద్ధానికి వస్తారు నీళ్ళు తాగడానికి, వారికి నీళ్లు కావాలి, యెహోషాపాతును బట్టి నేను ఈ కార్యం చేస్తున్నానని చెప్పి ఎలీషా దేవుని ఆత్మచేత నింపబడి యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే కాని వర్షమే కాని రాకపోయినను మీరు మీ మందలు మీ పశువులు త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి ఒక ఎడారిలో దేవుడు జీవ జలముల ఓటను ఉబికింపచేవాడు. మరియు ఆ నయమాను ఆ యొక్క కుష్ఠరోగం స్వస్థపరచమని ఈ యొక్క ఇశ్రాయేలు రాజునకు వర్తమానము రాగా, అప్పుడు ఇశ్రాయేలీల రాజు బట్టలు చింపుకొని గుండె పగిలి ఏడుస్తూ ఈ కుష్ఠరోగం మాన్పడానికి నేను దేవుడునా, అసలు దేవుడునా? యాకోబు అంటాడు నేను దేవుడినా పిల్లల్ని ఇవ్వడానికి. కనుక ఇక్కడ ఏమని చెప్తాడంటే, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం ఇశ్రాయేలు రాజు తన వస్త్రములు చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినమైనప్పుడు నీవెందుకు నీ వస్త్రములు చింపు, ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనిని నా యొద్దకు పంపవు. ఎప్పుడైతే నీవు దేవుని గూర్చి తెలుసుకోవాలా, దేవుడు ఉన్నాడు, ఈ ప్రతి కార్యము దేవుని వలన జరిగింది, దేవుడు మాత్రమే దీనికి స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్. ఎప్పుడైతే నీవు ఆ విధముగా ఉంటావో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ సహోదరులారా శరీరానుసారం అంటే నీ మనస్సు, నీ సెన్సెస్, మనము శరీరమునకు రుణస్థులము కాము, శరీరానుసారంగా ప్రవర్తించిన చావవలసిన వారమై ఉందరు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదు. దేవుని ఆత్మచేత ఎంత మంది నడిపింపబడతారు అంటే, ఆత్మ నడిపింపు, మనస్సు నడిపింపు. ఈ మనస్సు ఎప్పుడూ కూడా నీకు ఆ నొప్పిని తెలియచేస్తూ ఉంటుంది, కానీ ఈ ఆత్మ ఎప్పుడూ కూడా నొప్పిని కాదు విజయాన్ని తెలియచేస్తూ ఉంటుంది. నీవు సామర్థ్యము కలిగి ఉండాలంటే అభ్యాసము చేయాలి. నిన్ను నీవు నలగగొట్టుకుంటేనే నీ బాడీ ఫిట్ గా 6 ప్యాక్ గా ఉంటుంది, లేకపోతే ఫ్యామిలీ ప్యాక్ గా ఉంటుంది. అంటే మన జీవితాల్లో నీ లక్ష్యము వైపు చూచినప్పుడు, నీ గమ్యము వైపు చూచినప్పుడు, నీ యొక్క దర్శనం వైపు చూచినప్పుడు నీవు నేడు ఏమి చేస్తుందో ముఖ్యం కాదు, దేని నిమిత్తము నేను పట్టబడి ఉన్నానో, గురి లేని వాని వలె కాదు కానీ గురి యొద్దకు నేను పరిగెట్టుచున్నాను. కనుక దేవుని ఆత్మ చేత నడిపింపబట్టకు ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ వలన మనము అబ్బా తండ్రి అంటే దేవుడు నిన్ను విమోచించువాడిగా, విడిపించువాడిగా. అంటే ఇప్పుడు మనము చూసినప్పుడు వాక్యాలు ఇక్కడ మనకి లేవియకాండం 26:12, లేవియకాండం 26, ద్వితీయోపదేశకాండం 28, ఇవి రెండు మక్కి వాగ్దానాలు, ఆశీర్వాదాలు, శాపాలు ఉంటాయి. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడనేందును, మీరు నాకు ప్రజలైందు. ఎందుకు అన్యజనులను తీసుకొచ్చి వాక్యము నేర్పిస్తున్నాము, సాక్ష్యము చెప్తున్నాము, దేవుని గూర్చి చెప్తున్నాం, మతం మార్చట్లేదు, దేవుని కోసం వివరిస్తున్నాం. దేవుడు ఎప్పుడూ తెలియపరచబడాలి, దేవుడు ఎప్పుడూ ప్రకటింపబడాలి, దేవుడు ఎప్పుడూ వారికి అర్థమయ్యేటట్లు, వారి జీవితాల్లో అదృష్టం వలన కాదు, రాహులు కేతువుల వల్ల కాదు, లాభం కోసము కాదు, కానీ
దేవుని కోసం. ఎప్పుడైతే ఒకసారి దేవుని దగ్గరకు వస్తారో జీవితంలో కలిగే లాభ నష్టాలు చూడరు, కానీ దేవుని కొరకు నేను బ్రతకగలుగుతున్నానా, చావైన బ్రతుకైనను అనే విధముగా నీలో వచ్చేస్తుంది. దేవుని కోసము నీ కాన్సెప్ట్ ఉంటుంది. కనుక ఇక్కడ మనము ముగించుకుంటే ప్రభునందు ప్రియులరా, ఒక్క మాట నేను చెప్పి ముగించినప్పుడు, ఇక్కడ ప్రతి విషయంలో ఎందుకు పౌలు చెప్తున్నాడు, ఇకను నేను జీవించున్నది కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ శరీరమందు నేను ప్రేమించి, అంటే దేవుడు నీ మనస్సు నచ్చిన విధముగా నిన్ను నడవడానికి ఒప్పుకుంటాడు. అది నాశనానికే దారి తీస్తుందన్నప్పుడు కువైట్లో నేను అనేక మంది తల్లిని చూశాను. వాళ్ళు కేవలం వాళ్ళ కుటుంబం కోసం గుడ్డులా కష్టపడుతున్నారు. మొత్తం డబ్బు ఇంటికి పంపుతారు. వీళ్ళు అంతా శక్తి అయిపోయి నిలబడలేక కూర్చోలేక ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరి కుటుంబాల్లో వాళ్ళు ఉంటారు. వీళ్ళు వయసు అయిపోయింది, గాలికి వదిలేస్తున్నారు. బ్రతకడం భారమైపోయి ఎంత దరిద్రంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే, వారి జీవిత కాలం బిడ్డల కోసం బతికారు, ఆ బిడ్డలు గాలికి వదిలేశారు. ఎప్పుడైతే నీవు నేను దేవుని కోసం బ్రతుకుతామో, నీవు నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, నీవు నేను దేవుని యందు లక్ష్యం ఉంచుతామో, ఈరోజు ఇచ్చే ప్రతి కానుక కూడా నీకు దేవుడు జీవ గ్రంథంలో రాస్తాడు. 1 దీనార్ ఇస్తే 10 దీనార్ల లెక్క రాస్తాడు. 10 ఇస్తే 100 రాస్తాడు. మనిషి ముఖం చూడదు. ఈ ప్రావిడెంట్ ఫండ్, ఈ యొక్క ఈఎంఐలు, ఈ లోకమే ఎంత లాభాలు చూపిస్తున్నప్పుడు పరలోకపు తండ్రి నీకు ఎంతగా ఇస్తాడు. ఆయన నీకు దేవుడుగా ఉన్నాడా? ఆయన నీ హృదయానికి రాజుగా ఉన్నాడా? ఆయన నీ జీవితానికి యజమానిగా ఉన్నాడా? నేను తక్కువ సమయంలో నా భావం చెప్పాలని ఆశపడుతున్నాను. అనుదినము వాక్యం వింటున్న నీవు ఈరోజు నా దేవుని కోసం బ్రతుకుతావా? దేవునికి నీ హృదయాన్ని తెరుస్తావా? ఈ లోకంలో జరిగేదంతా కూడా దేవుని కార్యాలు నేను అనుభవంతో చూశాను. రుచి చూచి ఎరిగి ఉండి నేను నమ్మిన వారిలో నన్ను మోసం చేశారని నేను చెప్పను. అయ్యగారు మీ అంత ప్రార్థన లేదు అన్న వాళ్ళు నాకు కష్టం వచ్చినప్పుడు ఈ యూట్యూబ్ సాక్ష్యంగా 1 దీనార్ కానుక కోసం నేను చెప్పాను. నేను సిగ్గుపడలా, కానీ దేవుడు నన్ను పోషించాడు తప్ప నోరు తెరిచి అడిగిన ఏ ఒక్కళ్ళు ముఖం చూపించలా. ఎంత మేలులు పొందుకున్నారో నాకు తెలుసు, వీసాలు పొందుకున్నారో నాకు తెలుసు, బిడలను తెచ్చుకున్నారో నాకు తెలుసు. కన్నీటిమయమైపోయాను. నా ప్రార్థన దేవుడు వింటాడని సాక్ష్యం ఉంది, కానీ నాకు తిరిగి దేవుడు జీవం పోశాడు. నేనే నీకు దేవుడను అన్నాడు. కృంగిపోయిన స్థితిలో అలా మాట్లాడాను. దేవా, నేను బాధపడను. ఏ రోజు మనిషిని ఆశ్రయించుకో, తిరిగి నిన్ను అంతకి అంతా కడతాడు దేవుడు. నా దేవుడు సజీవుడని, నా దేవుడు మృత్యులను సైతం జయించే దేవుడని నా సాక్ష్యం ఉంది. నన్నుగా నిలబెట్టాడు. ఒక గీతని చిన్నగా చేయడానికి దాన్ని ఏం ముట్టుకోవద్దు, పెద్ద గీతగా నువ్వు వెదుగో, తిరిగి ఎదుగో, ఫలించు, అభివృద్ధి పొందు. దేవుడు నిన్ను నిలబెడతాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీవు నాకు దేవుడవు, సురేష్ యొక్క దేవుడవు అని ఈ జనమును తెలుసుకున్నట్లు ఎక్కువ దేశంలో సేవా పరిచర్య పిలిచి 14 సంవత్సరంలో ఏం సంపాదించావు అంటే, నీవివ్వకపోతే నేనేమి ఈ ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు, కానీ నీ మహిమ కొరకు నీ సాధనములుగా వాడబడ్డాను. నచ్చబడని యేసునామను దీవించి ఆశీర్వదించి మీ నమ్మకమైన చేతులకి యేసునామను అప్పగిస్తూ కృతజ్ఞతా వచనములతోనైనా మరి ఒకసారి వాక్యం వింటున్న వీళ్ళు నీవు దేవుడవని తెలుసుకున్నట్లు దయచేసి అనుగ్రహించమని యేసునామను దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.